900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కెరియర్లో టాప్ 10 తెలుగు పాటల్ని ఎంచడం కొంచెం కష్టమే, అయినా ట్రై చేద్దాం. టాప్ 10 సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోని పూసింది పూసింది పున్నాగా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారైతే ఈ పాటని పాడారు. సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రాణం పోసిందని చెప్పొచ్చు. టాప్ 9 జామురాతిరి జాబిలమ్మ. క్షణం క్షణం మూవీలోని పాట ఇది. ఈ పాట వింటుంటే హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. కీరవాణి సంగీతం, సీతారామ శాస్త్రి సాహిత్యం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ఈ మూడు ఈ పాటల్లో పోటీ పడ్డాయని చెప్పొచ్చు. టాప్ 8 బంగారు కోడి పెట్ట. ఘరానా మొగుళ్ళలోని పాట ఇది. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే, కానీ బంగారు కోడి పెట్ట పాటకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ పాటలో మెగాస్టార్ స్టెప్పులైతే కేక. మగధీరాలోని ఈ పాటను రీమిక్స్ చేశారు, కానీ ఒరిజినల్ ని బీట్ చేయలేకపోయింది. టాప్ 7 అన్నమయ్య. ఈ సినిమాలో కలగంటి కలగంటి అనే పాట. అన్నమయ్య పాటల్లో మకుటం లాంటి పాట ఇది. నాగార్జున పెర్ఫార్మెన్స్, బాలు గాత్రం ఇవన్నీ ఈ పాటని ఎప్పటికీ గుర్తుండిపోయే స్థానంలో అయితే నిలబెట్టాయి. టాప్ 6 మాతృదేవో భవ. ఈ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, గుండెల్ని పిండేసే సెంటిమెంట్ తో కట్టిపడేసిన సినిమా మాతృదేవో భవ. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ పాట మరో ఎత్తు. ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి కూడా గొప్ప పాటే. టాప్ 5 మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ సినిమాలో గుర్తుకొస్తున్నాయనే పాట ఏ వయస్సు వాళ్ళనైనా పసి వాళ్ళను చేసేసే అరుదైన పాట. కీరవాణి స్వయంగా ఆలపించారు. ఆయన గాత్రం ఈ పాటని మరింత స్పెషల్ గా చేసేసింది. టాప్ 4 బాహుబలిలోని సాహోరే బాహుబలి పాట. బాహుబలి సినిమా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిందంటే అందుకు కీరవాణి అందించిన పాటలు ఒక కారణమని చెప్పొచ్చు. అందులో టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు పాడుకునే పాట ఇది. టాప్ 3 గాంధీవం నుంచి గోరువంక వాలగానే అనే సాంగ్. గాంధీవం సినిమా పరంగా ఫ్లాప్ అయినా పాటలు మాత్రం సూపర్ హిట్. అందులో గోరువంక పాట ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. కీరవాణి కంపోజ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇది. టాప్ 2 నువ్వే నా ఆశ. ఈ పాట ఒకరికొకరు సినిమాలోనిది. కీరవాణి స్వరపరిచిన బెస్ట్ మెలోడీస్ లో ఇదొకటి. ఈ పాట కోసమే సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. FM లో ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఇకపోతే టాప్ 1 క్రిమినల్ సినిమా నుంచి తెలుసా మనసా అనే సాంగ్. కీరవాణి మార్క్ ఏంటో చూపించే పాట ఇదే. ఎప్పుడు విన్నా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ పాటకు 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి బాలు పాడారు, మరొకటి కీరవాణి ఆలపించారు. బాలు పాట కంటే కీరవాణి పాడిన పాటే ఫేమస్. మరి కీరవాణి పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.